హాయ్ అండి. ఏ టిఫిన్‌తో అయినా సెట్ అయ్యేలా చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని దాన్ని ఫ్రై చేస్తూ అందులో 1 కప్ పల్లీలు వేసుకొని, అందులోనే 2 టేబుల్ స్పూన్ శనగపప్పు కూడా వేసుకొని, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేయాలి. అందులోనే కొంచెం అల్లం, ఇంకా వెల్లుల్లి కూడా వేసుకొని, పుట్నాల పప్పు వేసుకొని ఫ్రై చేస్తూ ఉండాలి. అందులో కొంచెం కొబ్బరి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేయాలి. చేశాక అదంతా ఫ్రై అయ్యాక ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసి దాన్ని బాగా గ్రైండ్ చేయాలి. ఇలా అవ్వాలి. అందులోనే కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని, మళ్ళీ తాలింపు కోసం ఒక చిన్న బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి, ఆవాలు, జీలకర్ర వేసి, కొంచెం 3 ఆర్ 4 ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసి, అందులో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని, కొంచెం ఇంగువ కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంగువ మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. వేసుకున్నాక అది మొత్తం చట్నీలో కలిపితే చట్నీ రెడీ. ఏ టిఫిన్కైనా చాలా బాగుంటుందండి, ట్రై చేయండి.